రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్ల అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతున్న కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లాస్ట్ మూవీ జననాయగన్ మొదటి ఆటకే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఓపెనింగ్స్ పరంగా మాత్రం దుమ్ము లేపింది. 2 రోజులు పుడుతున్న తర్వాత తమిళనాడులో 63 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకున్న ఈ సినిమా టోటల్ ఇండియాలో 111 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 171 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఇక 3వ రోజున అన్ని చోట్ల రెట్టించిన జోరు చూపించిన ఈ సినిమా తమిళనాడులో 22 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్క్ అందుకుని ఊచకోత కోసినట్లు అంచనా. కర్ణాటకలో 5 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను, కేరళ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళ తెలుగు అన్ని చోట్ల కలుపుకొని 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకోగా ఓవరాల్ గా సినిమా 4వ రోజున ఇండియాలో 36 నుండి 38 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకోగా ఓవర్సీస్ లో $1 మిలియన్ కి అటు ఇటుగా గ్రాస్ వసూలను సొంతం చేసుకున్నట్లు అంచనా. దాంతో వరల్డ్ వైడ్ గా మరోసారి 50 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్క్ అందుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 4వ రోజున సాధించిన కలెక్షన్లతో తమిళనాడులో 84 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్క్ అందుకోగా ఇండియాలో 140 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా లాంగ్ వీకెండ్ లో 220 నుండి 225 కోట్ల మధ్యలో గ్రాస్ మార్క్ అందుకుని ఎక్స్ట్రాడినరీగా ట్రెండ్ ను చూపించింది. చచ్చిపోయింది అనుకున్న సినిమాతో మిక్స్డ్ టాక్ తో కూడా వీకెండ్ లో ఊహకందని కలెక్షన్లతో ఊచకొత్త కోసాడు దళపతి విజయ్. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.